అందరికీ నమస్తే. బాగున్నారు కదా? అందరూ బాగానే ఉంటారు. ఎందుకంటే జానులీరీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తన ఫోక్ డాన్స్ తో ఎంతో మంది ఆదరాన్ని పొందింది. సోషల్ మీడియాలో తను పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ పోస్ట్ ను రిలీజ్ చేసింది. అందరికీ నమస్తే, బాగున్నారా? అందరూ బానే ఉంటారు. పక్కోడి జీవితంతో ఆడుకునేవారు మంచిగానే ఉంటారు అని అన్నది. జానులీరీ కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, నవ్వుతే తప్పు, ఏడిస్తే తప్పు. ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చీరకట్టు మెయింటైన్ చేసింది మాత్రం నేనే. వేరే టాపిక్స్ ఏమీ లేవా జానులీరీ టాపిక్ తప్ప? ఎందుకని నా పర్సనల్ లైఫ్ ని తీసుకుని ఇంత హైలైట్ చేస్తున్నారు? మాట్లాడితే జానులీరీకి రెండో పెళ్లి అంటున్నారు. ఒక్క ఫోటో వేయడం జానులీరీకి రెండో పెళ్లి అని రాయడం. ఆడోళ్ళు మగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? అసలు మీరు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? జానులీరీ తప్ప వేరే టాపిక్స్ ఏమీ లేవా? అసలు ఎందుకని నా పర్సనల్ లైఫ్ గురించి మీరు మాట్లాడుతున్నారు? నా గురించి మంచి కూడా చెప్పొచ్చు కదా. 8 సంవత్సరాల నుంచి ఒక అబ్బాయిని పెంచుకుంటుంది, సంప్రదాయంగా ఉంటుంది, ఢీ షోలో విన్ అయింది మన తెలంగాణ అమ్మాయి అని. ఎందుకని నా పర్సనల్ లైఫ్ గురించి ఇంత ఘోరంగా? నాకు ఒక కొడుకున్నాడు. నా కొడుకు ఈ వీడియోస్ అన్ని చూడడా? వాడు అవన్నీ చూసి ఎంత బాధపడతాడు? ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చనిపోవాలని చెప్పి. నిజంగా నా లైఫ్ లో లిరీ లేకపోతే ఖచ్చితంగా చనిపోతుంది నేటి వల్ల. ఒకవేళ నేను ఖచ్చితంగా చనిపోతే కారణం మీరే అవుతారు, గుర్తు పెట్టుకోండి. ఒకవేళ నేను చనిపోయినా కూడా నా శవం దగ్గరికి వచ్చి ఎందుకు చనిపోయిందో తెలుసా, అందుకు చనిపోయింది, ఇందుకు చనిపోయింది అని చెప్తారు మీరంతా. మీ యూస్ కోసం ఒక అమ్మాయి జీవితం రోడ్డు మీద వెయ్యాలి, అది మంచా చెడా అనేది ఆలోచించరు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఒక మాట అనకుండా పెంచారు నన్ను. కానీ ఇప్పుడు అడ్డమైన ఎదవలతోనే మాటలు పడుతున్నాను. అసలు నా వల్ల మీకు ఏమన్నా హాని జరిగిందా? ఏమన్నా నష్టం వచ్చిందా? ఎందుకని జానులీరీ అని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటూ బోరుని ఏడుస్తుంది జానులీరీ.